దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. నేటి ధ్యానం కొరకు కీర్తన గ్రంథం 107వ సంకీర్తన ధ్యానం చేద్దాం. భక్తుడు దేవునికి కృతజ్ఞతలు తెలియచేయటంలో ఎంతో ఆసక్తి కనబరుస్తున్న విధానం మనకి అర్థమవుతుంది. ఇది 5వ భాగం, చివరి భాగం. ఇది 5 స్కందాలు ఉన్నాయి. ఈ కీర్తన భాగాన్ని 5 స్కందాలుగా డివైడ్ చేశారు. ఇది 5వది. 107 నుంచి 150 వరకు ఉంటుంది. స్కందం అంటే మళ్ళీ ఏంటో గంధమేమో అనుకుంటారు, కాదు. కొన్ని భాగాలుగా డివైడ్ చేశారు, ఎందుకంటే ఈజీగా ఉంటుంది చెప్పుకోవడానికి అని. ఈ కీర్తన దేవుని గణపరచడంలో, దేవునికి గొప్పతనాన్ని ఆపాదించడంలో ఈ కీర్తన రాసిన భక్తుడు చాలా మనసు కలిగి ఉన్నాడు. దేవుడు మంచివాడు కాబట్టి సమస్తమైన కృతజ్ఞతాస్తుతులు ఆయనకే చెల్లుతాయి అని భావించాడు. ఆయన యొక్క మహామంచితనం, ఆయన మనుషులను శ్రద్ధతో చూస్తున్నటువంటి పరిస్థితులు, ప్రార్థనలను వింటూ జవాబు ఇస్తున్న సందర్భాలు ఇందులో మనము చూడగలుగుతాం. మనుషులు బాధల్లో నుంచి దేవుడు విడిపించాడని 4 సార్లు మనకి కనబడుతుంది. దేవుడు చాలా మంచివాడు. నిత్యము ఆయనకి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తామో దేవుడు మనల్ని బట్టి ఎంతో సంతోషించేవాడుగా ఉన్నాడు. ఒక మనిషి ఏదైనా సహాయం చేస్తే వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్తాం. మరి దేవుడు ఇన్ని కార్యాలు మన జీవితంలో చేస్తుంటే మరి ఆయనకి థ్యాంక్స్ చెప్పమా? ఖచ్చితంగా చెప్పాలి. ప్రతి చిన్నదానిని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి. ఈ రోజున మీ హృదయాన్ని దేవునికి కృతజ్ఞత చెల్లించేటట్లుగా మార్చుకోగలిగి ఉంటే బాగుంటుందనేది దేవుని సేవకుడిగా నా ఉద్దేశం. చాలా మంది దేవుని వలన ఎన్నో మేలులు పొందుతూ ఇంకేం మేలు పొందాం, నా జీవితంలో దేవుడు ఏం చేశాడు అని అంటారు. నీకు ఇచ్చిన ఆరోగ్యం, నీకు ఇచ్చిన కుటుంబం, నీకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి నిత్యము దేవునికి కృతజ్ఞతలు చెప్పగలిగిన వ్యక్తిగా ఉండాలి. అలా ఉండగలిగితే దేవుడు ఎంతో సంతోషిస్తాడని మరొకసారి చెప్పడానికి నేను కూడా సంతోషిస్తున్నాను. ప్రియులారా, దేవుడు తన ప్రజలను ఎలాగునా కాపాడాడో, ఇశ్రాయేలీల యొక్క ప్రయాణాన్ని ఈ కీర్తన కూడా ఉద్దేశించి కొన్ని విషయాలు పొందుపరిచారు. వారి యొక్క ప్రయాణంలో దేవుడు వారిని ఎలాగునా కాపాడారు, ఎలాగో విడిపించారు అనే విషయాలు కూడా ఇందులో ఉన్నాయి. వారికి దాహం వేసిందట, వారు సమస్యలు పోయారట, వారు కష్టకాలంలో ఉండిపోతే దేవునికి మొరపెట్టారు. దేవుడు వారిని ఆ ఆపదలో నుంచి విడిపించారు. వారు నడవలసిన త్రోవలో చక్కగా నడిచేటట్లుగా దేవుడే వారిని నడిపించాడు. నీకు కష్టకాలం ఉందా? నువ్వు వేదనతో ఉన్నావా? అయితే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తారు. నీకు కలిగినటువంటి కష్టకాలంలో
నువ్వు పడుతున్న ఇబ్బంది పరిస్థితుల్లో నుంచి నిన్ను తప్పక విడిపించే మంచి మార్గంలో ఆయన నడిపిస్తారు. అంత మాత్రమే కాదు, ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచి ఉన్నాడు అని చెప్తున్నాడు. ఇందులో చాలా విషయాలు మనకు కనబడతాయి. ఈరోజు ఇందులో చెప్పబడుతున్న ప్రతి మాట మీరు ఆధ్యాత్మికంగా సొంతం చేసుకున్నట్లుగా భావించండి. అలాగున మీ హృదయాల్ని అంగీకరించండి. అప్పుడు తప్పకుండా మీకు ఇందులో ఉన్న వాగ్దానాలు, వారి జీవితంలో దేవుడు చేసిన కార్యాలు మీ జీవితంలో కూడా నెరవేర్చబడతాయి. వారు ఏదైతే ఆశించారో, మాంసం కావాలని ఆశించారు, వారికి దేవుడు పూరేళ్లను పంపించాడు. అలాగున వారు ఆశపడిన దాన్ని, ప్రతిదాన్ని దేవుడు అనుగ్రహించాడు. నువ్వు కూడా దేనినైతే నీతియుక్తమైన దాన్ని ఆశిస్తున్నావో తప్పక దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. వారి యొక్క ఆకలిని తీర్చటానికి మేలుతో వారిని నింపాడట. ఈ రోజున నీ జీవితంలో ఏ హృదయ ఆకలితో బాధపడుతున్నావో దేవుడు గమనించి నీకు మేలు చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన యొక్క మాటలకు లోబడి ఆయన మార్గంలో నువ్వు సాగగలిగితే నీ జీవితంలో దేవుడు ఘనమైన కార్యాలు తప్పక జరిగిస్తాడు. వారు కష్టకాలం ముందు దేవునికి మొరపెట్టారు, దేవుడు వారిని విడిపించారని పదే పదే చెప్పడం మనం వింటాం, చదివాం. ఎప్పుడైనా ఒక విషయాన్ని చెప్తే ఓకే అనుకుంటాం, 2-3 సార్లు చెప్తే అది ఇంకా ఖచ్చితంగా నమ్మదగినది, ఇంకా ఎక్కువ సార్లు చెప్తే అందులో చాలా గొప్పతనం ఉండుంటుంది తప్పకుండా. అందుకే అన్నిసార్లు చెప్తున్నారు అని మనం అర్థం చేసుకోగలుగుతాం. అదే మాటలు ఇక్కడ కనబడుతున్నాయి. వారి కష్టకాలంలో దేవునికి మొరపెట్టారని, వారికి దేవుడు సహాయం చేసి వారి కష్టకాలం నుంచి విడిపించారని, అలాగున 4 పర్యాయాలు ఆ మాటలు మనం చదువుతాం. ఇత్తడి తలుపులన్నట ఆయన పగలగొట్టాడట, ఇనప గడియలను విరగొట్టాడట. అంటే బలమైనటువంటి అడ్డులు వారికి వచ్చాయి. అప్పుడు వాటిని దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థించినప్పుడు దేవుడు వారికి సహాయం చేశాడు. భయంకరమైనటువంటి అడ్లున్నటువంటి తలుపులు పగలగొట్టబడ్డాయి. అలాగున్న వారి ముందు ఉన్న ఆటంకాలు, అభ్యంతరాలు తొలగించాడు. నీ జీవితంలో ఆత్మీయంగా ముందుకు వెళ్లకుండా, భౌతికంగా ముందుకి ఎదగకుండా చేస్తున్న మూయబడిన ప్రతి తలుపులను విరగొట్టుటకు దేవుడు నీకు శక్తిని అనుగ్రహించునుగాక. వారు బాధపడ్డారట, వేదనకు గురయ్యారట, ఎవరితో చెప్పుకోలేకపోయారట. అప్పుడు మరలా వాళ్ళు దేవునికి ప్రార్థన చేశారు. వారి జీవితంలో ఒకటే తెలుసుకున్నారు, ఏది కలిగినా ప్రార్థన చేయాలి, ఏది కలిగినా ప్రార్థన చేయాలి, దేవుడు మొరవింటాడు, జవాబిస్తాడని అర్థమైపోయింది. నీ జీవితంలో కూడా ఎలాంటి కష్టం, వేదన, శోధన కలిగినా దేవుడు ప్రార్థన చేస్తే వింటాడని, ఆయన ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడని నువ్వు నమ్ముతున్నావా? విశ్వసించు. ఆయన కార్యాలను జరిగించగలడని ఖచ్చితంగా ఆయన మీద విశ్వాసంతో ఉండు. ఘనమైన కార్యాలను నువ్వు చూస్తావు. వారికి రోగం కలిగిందట, ఆ రోగంలో బాగు చేసేవాడు ఎవరు లేరు. వారు దేవుని వైపు చూచారు, దేవుడు వారిని బాగు చేశాడు.
వారు గుంటలో పడిపోయారు. విడిపించేవారు కొరకు ఎదురు చూశారు. ఎవరు ఆ గుంటలో నుండి బయటికి తీసుకురాలేదు. దేవుని యొక్క హస్తమే వారిని విడిపించి గుంటలోంచి పైకి లేవనెత్తింది. ఈరోజు నువ్వు కూడా గుంటల్లో దిగిపోయినట్లుగా బయటికి రాలేని పరిస్థితులు ఉన్నాయేమో. ధైర్యంగా ఉండు. దేవుడు నీకు చెయ్యి అందిస్తున్నాడు. తప్పక అలాంటి గోతుల్లో నుండి నిన్ను బయటికి నడిపిస్తాడు. దేవుడిని కార్యాలు చేస్తే, దేవుడిని మేలులు చేస్తే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనకి ఇంకా మహిమను ఆపాదించవలసిన వారే ఉన్నారు. అయితే ఇశ్రాయేలీలు అలాగ లేరు. దేవుడి దగ్గర నుంచి మేలు పొందుకోవడమే తప్ప పొందిన మేలును బట్టి కృతజ్ఞత చెల్లించే బుద్ధి వాళ్ళకి లేదు. యెషయా భక్తుడు ఎలాగంటాడు, మీలో కృతజ్ఞత బుద్ధిని నేను పుట్టిస్తాను అని. ఎందుకు చెప్పాలి అంటే కృతజ్ఞత చెల్లించాలి, దేవుని ఘనపరచాలనేటువంటి బుద్ధి లేదు. ఈ రోజున దేవుడు చేసిన మేలును కార్యాలను అనుభవిస్తున్నావు, సొంతం చేసుకుని బ్రతుకుతున్నావు. అయితే కృతజ్ఞతలు తెలియచేస్తున్నావా? ఆయన చిన్నదా పెద్దదా కార్యం చేయడం కాదు, ఏ కార్యము జరిగించినా ఆయనకు నువ్వు కృతజ్ఞతలు చెప్పాలనేది ఆయనకి ఇష్టమైన పని. వారి పట్ల కార్యాలు జరిగించాడట. సముద్రంలో అద్భుతాలు చూశారట వాళ్ళు. ఎర్ర సముద్రం పాయలైపోవడం చూశారండి. యోర్దాను నది పాయలైపోవడం చూశారు. ఇంతటి గొప్ప అద్భుతాలు చూశారు. అయితే వాళ్ళు దేవునికి కృతజ్ఞతలు చెప్పలేదు. పైగా వారు శ్రమ తట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ప్రార్థన చేశారు. మళ్ళీ ఇంత అద్భుతాలు చేసిన దేవుడు, శత్రు ప్రజలను మట్టి కరిపించిన దేవుడు, ఆరిన నేలను నడిపించిన దేవుడు గుర్తులేదు. వాళ్ళకి మర్చిపోయారు. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడల్లా ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ కార్యాలు జరుగుతున్నాయి. మళ్ళీ యథావిధిగా వాళ్ళు పని చేసుకుంటున్నారు. మరి నీ స్వభావం ఎలా ఉంది? ఇశ్రాయేలీలు కలిగి ఉన్న మనసును నీవు కూడా కలిగి ఉంటే నీ హృదయాన్ని మార్చుకో, దేవునికి నీవు అప్పగించుకో. ప్రభువా నన్ను క్షమించు, నువ్వు ఎన్నో కార్యాలు చేశావు కానీ నేను గమనించలేదు, పట్టించుకోలేకపోయాను. ఇక మీదట నీకు ఇష్టమైన బిడ్డగా బ్రతుకుతాను అని దేవునికి నిన్ను నీవు అప్పగించుకో. వారి జీవితం ఎంత ఆశ్చర్యకరంగా మారిందంటే వారు ఎక్కడికి వెళ్ళాలని కోరుకున్నారో ఆ కోరుకున్న గమ్యానికి వారు చేర్చబడ్డారు. ఈరోజు నువ్వు కూడా కోరుకో, గమ్యానికి చేరుస్తాడు, క్షేమం ఇస్తాడు. చికాకులు, మానసికమైన ఒత్తిడి, ఆర్థికపరమైన ఇబ్బంది, భరించలేనటువంటి వేదన నిన్ను పట్టి పీడిస్తుందా? అయితే ఇశ్రాయేలు జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని, నీకు అక్కడికున్న ప్రతి కార్యాన్ని ప్రభువు నెరవేర్చునుగాక. ప్రియులరా, వారు దేవునికి కృతజ్ఞత చెల్లించలేదు, మర్చిపోయి బ్రతుకుతున్నారు. పైగా వారికి మళ్ళీ ఆపద కలిగినప్పుడు దేవునికి మొర్రపెట్టారు. అంతటితోనే దేవుడు వారిని వదిలేయలేదు. వారికి సంతానం కావాలని ప్రార్థన చేస్తే వారికట ఆశీర్వాదమును అనుగ్రహించాడట. సంతానము అభివృద్ధి పొందిందంట. వారికి ఏమీ తక్కువ చేయలేదు. ద్రాక్ష తోటలు కాయలు కాస్తుంటే వెళ్ళి తిన్నారు. దానిమ్మకాయలు కాయలు కాసి పండితే వాళ్ళు వెళ్ళి తిన్నారు. అందుకే కానానుని పాలు తేనెలు ప్రవహించే దేశము అంటారు. అంటే అంత సమృద్ధి ఉంది.
ఇది లేదు అని అనుకునేది ఏమీ లేదు. అంత సమృద్ధి ఉంది. ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో, వ్యక్తిగతంగా అభివృద్ధి లేదా? కుటుంబముగా సమృద్ధి లేదా? నా ప్రభువు నీకు సహాయము చేయునుగాక. దేవుని ఆశీర్వాదంతో నువ్వు నింపబడి ఆయన కృపలో నువ్వు వర్ధిల్లి ఘనమైన పాత్రగా, సాక్షిగా ఉందువుగాక. దేవుడు తన ప్రజల యొక్క బాధను పోగొట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నమ్మి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచగలిగితే ఎలాంటి పరిస్థితుల్లో నుంచైనా దేవుడు తప్పక విడిపిస్తాడు, తప్పక లేవనెత్తుతాడు, తప్పక వర్ధిల్లింపజేస్తాడు. ఈ విషయాలు యథార్థవంతులు చూసినప్పుడు, చదివినప్పుడు చాలా సంతోషిస్తారట. దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని తన ప్రజల పట్ల జరిగించాడు అని. మరి నీవు, నీ పట్ల కూడా దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తాడని విశ్వాసంతో ఉన్నావా? ఆయన చేసిన కార్యాలను బట్టి సంతోషిస్తున్నావా? ఆయన చేసిన కార్యాలను బట్టి ఎప్పుడైనా ఆలోచన చేశావా? ఇక మీదటి నుంచి దేవుని మాటలను, ఆయన చేసిన కార్యాలను ధ్యానం చేస్తూ ఆయన సన్నిధిలో సాగిపోగలిగితే, ఆయన గురించిన ఆలోచనలు, తలంపులతో నువ్వు ముందుకు సాగగలిగితే తప్పకుండా అన్ని విషయాల్లో దేవుడు నీకు సమృద్ధిని అనుగ్రహిస్తాడు. ఎన్నిసార్లు వారు దేవునికి మొరపెట్టారు అని రాశాడో చూశారు కదా. వారు చేసిన పని, శ్రమ ఎక్కువైనప్పుడు తట్టుకోలేక మొరపెడుతూ ఉన్నారు. నీవు కూడా బాధలు భరించలేకపోతున్నావా? నలిగిపోతున్నావా? అయితే గొప్ప పరిష్కారం ఏంటంటే, యేసయ్య సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించి ఆయనకు అప్పగించేస్తే నీ కలిగిన సమస్త బంధకాల నుంచి తప్పక విడిపిస్తాడు. సింహానుభూతిలో దానియేలును పాడేశారు. విడిపించేవాడు ఎవరు లేరు. దేవుడు తన దూతను పంపించాడు, సింహాల నోళ్లను ముయించాడు, అద్భుతమైన రీతిలో బయటకు నడిపించాడు. యోసేపుని జైల్లో పడేశారు. బయటికి తీసుకురావడానికి బెయిలిచ్చేవాడు ఎవడు లేడు. దేవుడే అంటాడు. యోసేపుని ఆ యొక్క భయంకరమైన శిక్ష నుంచి బయటకు తీసుకొచ్చారు. ఈరోజు నీ జీవితంలో ఘనమైనటువంటి కార్యాలు తప్పక జరుగుతాయి. యోసేపుని తీసుకొచ్చి ఏం చేశాడు? ఐగుప్తు దేశం మీద ప్రధానమంత్రిగా చేశాడు. దానియేలుని సింహాల భవనం తీసుకొచ్చి ఏం చేశాడు? చాలా గొప్పగా రాజు మెచ్చుకున్నాడు. అంత మాత్రమే కాదు, ధనాగారం మీద అంతటి మీద అధికారిగా నియమించబడ్డాడు. దేవుని సన్నిధిలో వేడుకున్న వారు తప్పక వారు కలిగిన ప్రతి పరిస్థితిలోంచి విడిపించబడతారు, గొప్ప చేయబడతారు. అలాగున విశ్వాసంతో ఉండి ప్రభు సన్నిధిలో కొనసాగిపోండి. తప్పక నీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితి, అది బంధకాలే ఉండొచ్చు, రోగమే ఉండొచ్చు, అసంతృప్తి జీవితమే ఉండొచ్చు, గుంటలో పడిపోయిన పరిస్థితులు అయిపోయి ఉండొచ్చు, ముందు భయంకరమైన అడ్డులుగా కనబడి ఉండొచ్చు. ఎన్నైతే రానిగాక నువ్వు మాత్రం జంకొద్దు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే బలమైన కార్యాలు తప్పకుండా చూస్తావు. అట్టి కృప, అద్భుతమైన సహాయం దేవుడు ఇశ్రాయేలీయులకు ఎట్టి విధంగా అనుగ్రహించి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు.
అలాగున ఈ మాటలు విన్న వారందరి జీవితంలో దేవుడు బలమైన కార్యములను జరిగించునుగాక. ఆమేన్.